అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చూస్తున్నటువంటి అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో PMMVY అంగన్వాడీ వర్కర్ లాగిన్లో డ్యూ లిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ పోషన్ ట్రాకర్ బెనిఫిషియరీ అనే ఒక మాడ్యూల్లో పోషన్ ట్రాకర్ యాప్లో ఉన్నటువంటి లబ్ధిదారులను నేరుగా మనం PMVYలో రిజిస్టర్ చేయు విధానం ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎందుకంటే మనకు PMVY అనేది మనకు కొత్తగా వచ్చినటువంటి లాగిన్స్ కాబట్టి మనము చివరి వరకు అయితే ఈ వీడియోని అయితే చూడగలరు. థ్యాంక్ యూ. మొదటగా మనము యూజర్ ఐడి ఉంది కదండి, అంగన్వాడీ వర్కర్ యొక్క లాగిన్ సెంటర్కి సంబంధించి ఐడిను మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదండి, ఈ క్యాప్చాని అయితే మనం ఈ బాక్స్ మీద టచ్ చేస్తే మనకు ఈ యొక్క కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనం ఈ క్యాప్చాని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ మీద అయితే టచ్ చేయాలి. చేస్తే చూడండి ఈ విధంగా వస్తుంది కదండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, మనం ఈ వెరిఫై మీద టచ్ చేయాలి. ఇక్కడ మనము ఆల్రెడీ మన యూజర్ ఐడి అనేది ఇక్కడ ఉంటుంది. వెరిఫై మీద మనము టచ్ చేద్దాం. టచ్ చేస్తే చూడండి మనకు అంగన్వాడీ PMVYకి లాగిన్ అయినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్తుంది. చూడండి ఇక్కడ చూస్తే మనము ఐడిని అయితే మళ్ళీ ఎంటర్ చేయడానికి అయితే ఉండదు, డిజేబుల్లో ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనం అంగన్వాడీ టీచర్స్తో మనము ఈ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యాలిడేట్ అని ఉంది కదండి, మనం ఈ యొక్క వ్యాలిడేట్ మీద టచ్ చేస్తే మనకు డాష్ బోర్డ్ అనేది లాగిన్ అవుతుంది, ఈ యొక్క అంగన్వాడీ సెంటర్ యొక్క లాగిన్. ఇక్కడ మనము ముఖ్యంగా చేయాల్సిన విషయం ఏంటంటే, మనకు ఇప్పుడు డిపార్ట్మెంట్ వారు మనకు చెబుతున్న విషయం ఏంటంటే, మనకు పోషన్ ట్రాకర్కి మరియు PMVYకి లింకు కాబట్టి మనకు పోషన్ ట్రాకర్లో ఉన్న నేమ్స్ కూడా మనకు PMVYకి అయితే వస్తాయండి. వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్స్ ఇప్పుడు ముఖ్యంగా చేయాల్సిన విషయం ఏంటంటే, మనకు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదండి, మనకు ఈ యొక్క 3 డాట్స్ మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు డేటా ఎంట్రీ అని ఉంటుంది కదా, ఈ యొక్క డేటా ఎంట్రీ మీద టచ్ చేస్తే మనకు ఈ విధంగా ఫామ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మనం ముఖ్యంగా చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ది, ఇది సెకండ్, తర్వాత ఇది థర్డ్ ఉంది కదండి. ఈ యొక్క థర్డ్లో డ్యూ లిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ బెనిఫిషరీస్ ఫ్రమ్ పోషన్ ట్రాకర్ అని చెప్పి ఇచ్చాడనమాట. అంటే మనకు పోషన్ ట్రాకర్లో ఉన్నటువంటి బెనిఫిషరీస్ మనకు PMVYలో మనము ఇంకా రిజిస్ట్రేషన్ చేయకోకుండా ఉన్నటువంటి పెండింగ్ అనమాట అది. సో మనము మొదటగా ఈ యొక్క డ్యూ లిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ బెనిఫిషరీస్ ఫ్రమ్ పోషన్ ట్రాకర్ అని ఉంది కదా, ఇది ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా మీరు మీ యొక్క లాగిన్ అయితే ఓపెన్ చేసుకొని ఈ యొక్క డ్యూ లిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ బెనిఫిషరీ ఫ్రమ్ పోషన్ ట్రాకర్ అని చెప్పేసి మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ పొటెన్షియల్ ఆఫ్ పోషన్ ట్రాకర్ బెనిఫిషరీ అంటే మనకు పోషన్ ట్రాకర్లో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ యొక్క బెనిఫిషరీ యొక్క నేము, తర్వాత ఈజ్ ఫస్ట్ చైల్డ్, స్టేటు యొక్క మన యొక్క స్టేటు, తర్వాత డిస్టిక్, తర్వాత అంగన్వాడీ సెంటర్ కోడ్, అంగన్వాడీ నేము, తర్వాత యాక్షన్ వచ్చేసి రిజిస్టర్డ్, తర్వాత ఇక్కడ చివరిలో వచ్చేసి రీజన్ ఓన్లీ ఇఫ్ ఎనీ వాంట్ రిజెక్ట్ చేయడానికి గల కారణాలు అని చెప్పేసి ఉన్నాయన్నమాట. సో మనం రిజిస్టర్ చేయాలా లేదంటే ఈ పేరుని రిజెక్ట్ చేయాలనేది ఉంది. ఇక్కడ మొదటగా ఫస్ట్ పేరు తీసుకుందామండి. ఈ యొక్క పేరు ఎలిజిబుల్ అయితే మనము రిజిస్టర్ అని చేయొచ్చు, లేదంటే ఆ పేరుని మనము రిజెక్ట్ అనేది చేయొచ్చు PMVY రిజిస్టర్ చేయకోకుండా. ఈ పేరుని మనము రిజిస్టర్ చేయాలనుకుంటే మనం రిజిస్టర్ మీద టచ్ చేస్తే మనకు ఉన్నారనుకుంటే మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో మనకు ఆటోమేటిక్గా మనం పోషన్ ట్రాకర్లో ఇచ్చినటువంటి ఆధార్ నేము, ఆధార్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వారి ఏజ్ ఆటోమేటిక్గా పడిపోతుంది. తర్వాత మొబైల్ నెంబర్ కూడా మనం పోషన్ ట్రాకర్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా పడిపోతుంది, మనం సపరేట్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ ఫామ్లో ఉన్నటువంటి మిగతా యొక్క ఆప్షన్స్ అన్నీ కూడా మనము ఫిలప్ చేసి మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత రెండో పేరుని చూడండి. ఈ యొక్క రెండో పేరు కూడా వీళ్ళు వచ్చేసి మనకు ఏదైనా ఆల్రెడీ ఈ పేరును మనము బెనిఫిషరీని మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ చైల్డ్కి రిజిస్టర్ చేసి ఉండింటే PMVYలో మనం ఆ యొక్క ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ రిజెక్ట్ చేయొచ్చు. అంటే ఇంతకుముందు ANMs కానీ మీరే కానీ ఇంతకుముందు ఏమైనా చేసి ఉండింటే మనం ఆ ఆప్షన్ తీసుకోవచ్చు. లేకుంటే రెండో ఆప్షన్ ప్రకారం ఏంటంటే PMVYలో ఆల్రెడీ గర్ల్ చైల్డ్ని ఈ పేరుని రిజిస్టర్ చేసి ఉంటే సెకండ్ ఆప్షన్ తీసుకొని మనము
రిజెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళని మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి. తర్వాత వచ్చేసి ఒకవేళ ఈ పేరు ఎలిజిబుల్ కాదనుకోండి, అండర్ ఏజ్ కానీ తర్వాత థర్డ్ ప్రెగ్నెన్సీ అనుకో, నాట్ ఎలిజిబుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ పేరును మనం రిజిస్టర్ చేయాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదండి, అక్కడ ఆ రిజిస్టర్ మీద టచ్ చేస్తే మనకు PMVY ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత చూడండి ఇంకొక పేరు చూద్దాం. ఈ పేరు కూడా మనము రిజిస్టర్ చేయాలి అనుకుంటే, అంటే మనకు ఎలిజిబుల్ అనుకుంటే మనం రిజిస్టర్ చేయొచ్చు. ఆ రిజిస్టర్ ఆప్షన్ని టచ్ చేసి, ఒకవేళ వద్దనుకోండి అండర్ ఏజ్ కానీ థర్డ్ ప్రెగ్నెన్సీ కానీ తర్వాత మైగ్రేటెడ్ ఇలాంటివి ఏదైనా రీజన్స్ ఉంటే మనం నాట్ ఎలిజిబుల్ పెట్టచ్చు. లేదంటే ఆల్రెడీ ఫస్ట్ PMVYలో ఫస్ట్ చైల్డ్కి రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ పేరు అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రిజెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ అన్నీ కూడా మనకు చేస్తా పోతా రిజెక్ట్ చేస్తూ ఉంటే అక్కడ లిస్ట్ అంతా ఖాళీ అవుతుంది. ఖాళీ అవ్వడం అంటే మనం పెండింగ్ లేవని అర్థము. సో ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పేరు కూడా ఒకవేళ రిజిస్టర్ చేయాలనుకుంటే మనం రిజిస్టర్ అనే ఆప్షన్ టచ్ చేయాలి. అంటే ఈ పేరు కావాలి మనం రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే. ఒకవేళ వద్దు అనుకుంటే మనం, ఎందుకంటే ఆ పేరు ఫస్ట్ చైల్డ్కి PMVYలో రిజిస్టర్ చేసామా, లేదంటే సెకండ్ గర్ల్ చైల్డ్కి రిజిస్టర్ చేసినామా, లేదంటే ఈ పేరు ఎలిజిబుల్ కాదనే మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఆ 3 ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి దానికి సంబంధించి మనము అది యొక్క డ్యూ లిస్ట్ అనేది మనము పెండింగ్ లేకోకుండా అక్కడ నేమ్స్ కనిపించుకోకుండా అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్క పేరు ఈ విధంగా ఉంటుంది. అయితే రిజిస్టర్ చేయాలి, లేదంటే ఆ రిజెక్షన్ అంటే మనం తిరస్కరించడానికి రిజిస్టర్ తిరస్కరించడానికి కారణాలు ఏందనేది 3 ఆప్షన్స్ ఉన్నాయి కదండి, ఆ 3 ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మీరు ఏ రీజన్ కింద మనము రిజెక్ట్ చేస్తున్నాం అనేది అక్కడ మనము ఆ 3 ఆప్షన్స్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండర్ ఏజ్ వాళ్ళని రిజెక్ట్ చేయొచ్చు, థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళని రిజెక్షన్ చేయొచ్చు, తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళని కూడా మనము రిజెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా మీరు లాగిన్ అయితే నేమ్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే ఉంటాయి. ఉన్న వాటికి మనము చేయాలా, లేదంటే వారి యొక్క రిజెక్ట్ చేయడానికి గల రీజన్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం డైరెక్ట్ అయినా రిజిస్టర్ చేయొచ్చు, లేదనుకుండా ఇక్కడ ఆల్రెడీ పోషన్ ట్రాకర్లో పేర్లు ఉంటాయి కాబట్టి మనము రిజిస్టర్ మీద టచ్ చేస్తే మనకు ఈ యొక్క బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉంది కదండి, డైరెక్ట్ ఆ బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా చేస్తే మనము పేరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆధార్ నెంబర్, మొబైల్ నెంబరు టచ్ చేయాల్సిన, మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ ఆ పోషన్ ట్రాకర్లో డీటెయిల్సే పడిపోతాయి. తర్వాత ఫేషియల్ రికగ్నైజేషన్ త్రూ పోషన్ ట్రాకర్ అని గ్రీన్ కలర్లో ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే మన యొక్క ఆధారు అథెంటికేషన్ అని వస్తుంది, అంటే బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ అథెంటికేటెడ్ అని వస్తుంది. సో అది ఎలిజిబుల్ అన్నట్లు. అది మనము చేస్తే మనం ఇక్కడ కింద ఉన్నటువంటి సబ్మిట్ అనేది బ్లూ కలర్లో వస్తుంది. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అవుతుంది. మనకు రిజిస్ట్రేషన్లు అనేది కూడా కౌంట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇదండి మనకు ఈ యొక్క డేటా ఎంట్రీలో థర్డ్ ఆప్షన్ అయినటువంటి డ్యూ లిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ బెనిఫిషరీ ఫ్రమ్ పోషన్ ట్రాకర్ అనేది. ఇది ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా లాగిన్ అయ్యి ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్కి మనం PMVYలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటే మీ యొక్క సెంటర్ యొక్క రిజిస్ట్రేషన్లు అనేది పెరుగుతాయి. టచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తాయి కదండి మన యొక్క పోషన్ ట్రాకర్ రిజిస్టర్ అయినటువంటి నేమ్స్. సో అక్కడ నుంచి మనము ఖచ్చితంగా మనము ఇవన్నీ కూడా అయితే రిజిస్టర్ చేయాలి, లేదంటే వారిని రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ మీన్స్ అదే వాళ్ళకు ఎలిజిబుల్ అనేది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండింటే PMVYలో వాళ్ళను, లేదా అండర్ ఏజ్ వాళ్ళని రిజెక్ట్ చేయాలి. తర్వాత థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళను రిజెక్ట్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా 100% కంప్లీట్ చేసి ఇక్కడ డ్యూ లిస్ట్లో ఏవి కూడా పెండింగ్ అనేది ఉంచుకోకుండా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది చేసుకోవాలి. ఇదండి మనకు ఈ యొక్క డ్యూ లిస్ట్ యొక్క వీడియో యొక్క సారాంశము. థ్యాంక్ యూ. సో ఈ విధంగా అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా తమ యొక్క లాగిన్ అయ్యి డేటా ఎంట్రీలోకి వెళ్ళి మనకు 3వ ఆప్షన్ అయినటువంటి డ్యూ లిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళి మనం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పేర్లకి మనము రిజిస్ట్రేషన్లు అయితే చేయాలి. ఆల్రెడీ చేసిన వాటికి అయితే మనం చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళని రిజెక్ట్లో రీజన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళను రిజెక్ట్ చేయొచ్చు.
రిజెక్ట్ చేసినప్పుడల్లా మనకు ఆ పేరు అనేది ఇంకా అక్కడ కనిపించుకోకుండా మనకు ఉన్నటువంటి డ్యూ లిస్ట్ అంటే ఆ పెండింగ్ అనేది అంతా కూడా కంప్లీట్ అవుతా వస్తుంది. అక్కడ మనం 100% కంప్లీట్ చేస్తే మనకు డ్యూ లిస్ట్లో ఒక పేరు కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది అనమాట. సో వారిని అందరినీ మనము రిజిస్టర్ చేయాలనుకుంటే రిజిస్టర్ చేస్తే మనకు PMVYలో మన సెంటర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు అనేది కౌంట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనకు ఖచ్చితంగా జూన్ నుంచి మనకు PMVY అనేది మనకు మన డిపార్ట్మెంట్కి ఇచ్చారు కాబట్టి ANMs చేయని వాటిని మనమైతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లబ్ధిదారులందరికీ కూడా గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహకాలు ఉంది కదండి, PMVY పథకం కింద వచ్చేటువంటి లబ్ధి అనేది వారికి మన ద్వారా చేకూరుతుంది. సో కావున ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా మీ లాగిన్స్ను ఓపెన్ చేసుకొని డ్యూ లిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ పోషన్ ట్రాకర్ బెనిఫిషరీస్కి వెళ్ళి మనం అక్కడ సెలెక్ట్ చేసుకొని వారిని అయితే మనము చేయాల్సి ఉంటుందండి. మరి ఈ వీడియోపై మరింత సమాచారాన్ని నేను నెక్స్ట్ వీడియోలో అందిస్తాను ఈరోజు. అంతవరకు వెయిట్ చేయగలరు. థ్యాంక్ యూ.